ఇంకా ఏమి మిగిలవని చరిత్ర చెప్తుంది అధ్యక్ష. ఇప్పటికైనా కనువిప్పు కలిగించి సంపాదించిన దాంట్లో కొంత పంచండి. మొత్తం తింటే పైకి మొన్న చెప్పిన అధ్యక్ష, నేను ఎక్కడనో ఎంత ఉన్నా పైకి పోయేటప్పుడు ఆర్టీజీఎస్ లేదు, బదిలీ చేసుకోవడానికి ఇక్కడనే వదిలిపోవాలని. అంతోటి దానికి ఇంతోటి దురాశ ఎందుకు అధ్యక్ష? ఉన్నోళ్ళు తలా కొంత వంచుకుంటే అయిపోద్ది కదా. అది చేయకుండా మమ్మల్ని నిందిస్తే ఏమొస్తుంది అధ్యక్ష? పదే పదే నేనేదో విమర్శించినా నేనేదో చేస్తున్నా అని మాట్లాడతారు అధ్యక్ష. మీ సొంతింటి ఆడబిడ్డను నీ పక్కలో కూర్చున్న వాళ్ళు లిక్కర్ రాని అన్నారా అధ్యక్ష? మీరే లిక్కర్ కింగ్ అన్నారు. మీ సొంత ఇంటి ఆడబిడ్డను లిక్కర్ రాని లిక్కర్ కింగ్ అని నువ్వు బీఫామ్లు ఇచ్చిన ఎమ్మెల్యేలు అంటుంటే సోదరుడుగా నీకు కనీసం చీమ గుట్టినట్టయినా ఉండదా అధ్యక్ష? ఈ ఒక్క ఉదాహరణ మొత్తం మహిళా సమాజానికి ఒక అవగాహన వచ్చేసింది. వారు ఏ పార్టీ మనిషి, ఏం ఆలోచన అధ్యక్ష. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కుటుంబంలో తగాదాలు ఉండొచ్చు, ఆస్తి తగాదాలు ఉండొచ్చు. దాయాదుల పోరు మహాభారతంలో చూసినాం. రాజ్యాల కోసం కుత్తుకలు కోసుకున్న వాళ్ళని చూసినాం. కానీ సొంత ఇంటి ఆడబిడ్డను సొంత మనుషులతోని సోషల్ మీడియాలో దుబాయ్ నుంచి తిట్టిపిచ్చి, అదేవిధంగా సొంత ఎమ్మెల్యేలు, మీరు బీఫామ్ ఇస్తే గెలిచిన ఎమ్మెల్యేలు లిక్కర్ రాని అని, లిక్కర్ కింగ్ అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే కనీసం నియంత్రించే ప్రయత్నం చేయకపోవడం అనేది ఏ మేరకు సమంజసము, ఏ మేరకు వీళ్ళకు మహిళల పట్ల గౌరవం ఉందో ఈ ఒక్క సంఘటన పట్టి చూస్తే ఉడికిందా లేదా అన్నమని చూడడానికి ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలుస్తుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి ఇంకా ఎక్కువ వద్దు చర్చ, నేను డీటెయిల్గా బోధించుకోలేదు. దయచేసి వదిలేసే ఇక నన్ను ఇంత మించి మాట్లాడనీయకు. అదేవిధంగా అధ్యక్ష, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు 2 లక్షలు రాజశేఖర రెడ్డి గారు పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం, దాన్ని నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసిరు. నేను వచ్చిన ఎంబడే 2 రోజుల్లోనే 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి ఈ రోజు వరకు అధ్యక్ష ఈ రోజు వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీకి 2300 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ఖర్చు పెట్టింది అధ్యక్ష. సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళకి చుట్టాలకు కావాల్సిన వాళ్ళకు ఇచ్చి చెక్కులు కూడా వాళ్ళ ఖాతాలను వేసుకొని పాపం పేదోళ్ళ మీద, బాధితుల మీద నిర్వీర్యమైన వాళ్ళని పెట్టి, పిఎలను పెట్టించి చెక్కులని ఖాతాలు వేసుకొని దొంగలిచ్చిన దొంగలు అధ్యక్ష. సీఎం రిలీఫ్ ఫండ్ను ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ చెక్కులను కొల్లగొట్టి ఏ మాత్రం సిగ్గుపడకుండా అక్కడ నించొని మమ్మల్ని నిందిస్తారు అధ్యక్ష. చెక్కుల రూపంలో పేదోళ్ళకి చెందాల్సిన రాజీవ్ ఆరోగ్యశ్రీ చెక్కులను, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తరలించి వేరే ఖాతాలు వేసుకొని దొంగిలించిన దొంగల అధ్యక్ష. పేదోడు సొమ్ము తిన్నోడు ఎవడన్నా బాగుపడతాడు అధ్యక్ష? ఎంత పరిస్థితి లేనోడో రాజీవ్ ఆరోగ్యశ్రీకి అప్లై చేసుకుంటాడు అధ్యక్ష. ఇవాళకి 2046 కోట్ల రూపాయలు ఈ రోజుకి నేను సీఎం రిలీఫ్ ఫండ్లో ఖర్చు పెట్టిన అధ్యక్ష. మొత్తం కలిపి దాదాపుగా ఈ 26, 25 నెలలలో 4400 కోట్ల రూపాయలు ఈరోజు పేదల వైద్యం కోసం, ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. దానికోసమైనా అభినందించాలి కదా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఆనాడు దీపం పథకం, ఇతర పథకాల ద్వారా పేదలకు కట్టెలపై నుంచి ఆడబిడ్డలు పొగ గొట్టాలతోని ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆడబిడ్డలకు ఉచితంగా సిలిండర్, గ్యాస్ పొయ్యి ఇవ్వాలని పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ రోజు 400 రూపాయల సిలిండర్ ఉండే, 12 నూర్లు చేసింది. కొనలేని పరిస్థితి. గ్యాస్ పొయ్యిలు, సిలిండర్లు అటకెక్కి కట్టెల పొయ్యికి వస్తే మళ్ళీ సోనియమ్మ గ్యారంటీ కింద 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఇప్పటి వరకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 43 లక్షల కుటుంబాలకు 752.22 కోట్లు సబ్సిడీ చెల్లించింది అధ్యక్ష. అదేవిధంగా గృహజ్యోతి ఫామ్ హౌజులు ఉన్నోళ్లకు, పెద్ద పెద్ద భూములు ఉన్నోళ్ళకు, భూస్వాములకే ఉచితం కాదు, పేదవాడి ఇంటిల్లో వెలుగులు చూడాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉండాలి అని గృహజ్యోతి 200 యూనిట్లు ఉచిత